వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ చికెన్ కూర. మన మామూలుగా పెద్దవాళ్ళ స్టైల్లో చేస్తాం కదండి. ఈ మసాలా పొడులు అవన్నీ ఎక్కువ లేకుండా నార్మల్గా చికెన్ కూర ఉండే విధానం మీకు చేసి చూపిస్తాం రండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నామండి. చికెన్ కూర కోసం శుభ్రంగా కడిగి ఒక 2-3 సార్లు కడిగి అలా గిన్నెలో వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇంకో గిన్నె, అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ని కొంచెం కాగనిచ్చి ఈ కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలండి. ఫస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అలా కదుపుకోవాలి, కొంచెం ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులో పసుపు తగినంత, అంటే కొంచెం మనకి 1/2 టీ స్పూన్ సరిపోద్ది. కారం దానికి సరిపడేంత కారం, ఒక 2 స్పూన్ల కారం సరిపోద్ది. సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. ఇప్పుడు దీంతోనే మనం ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను అలా పొడుగు ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాము. దీన్ని కొంచెం అలా కలిపేసుకోవాలండి. మొత్తం ఇప్పుడు అంత ఆయిల్లోనే అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అండి, అంటే దానికి సరిపడా ఉడికేటట్టు వాటర్ పోసుకొని ఈ విధంగా మనం ఉడకనివ్వాలండి. ఇందులో ఉడికిన తర్వాత ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోవాలా. చూడండి కూర ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ అండి. అది మామూలుగా మేము పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. చూడండి కూర కొంచెం ఉడుకుతూ ఉంది కదా, కొంచెం దగ్గరగా రానియాలండి. ఇప్పుడు ఇది హైలో ఉడకనిచ్చాము ఇప్పటిదాకా. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే మనకి బాగా ఉడకద్ది. చూడండి సిమ్లో పెట్టుకుంటే ఏమి లేదండి, మనం వేసిన ఆయిల్ అలా పైకి తేరుకొని బాగుంటుంది కూర. చూడండి కూర చాలా దగ్గరగా వచ్చేసింది. పక్కన పెట్టేసుకుందాం, ఉడికిపోయింది. ఇప్పుడు తాళింపు కోసం, అంటే తిరగమాత కోసం పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో దీంతో చెక్క మొగ్గ కొంచెం మసాలా దినుసులండి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంతోనే మనం ఉల్లిపాయని చిన్న చిన్న పీసులుగా వేసి కట్ చేసి వేసుకున్నాము. ఒక రెమ్మ కరివేపాకు, దీన్ని కొంచెం ఈ తిరగమాతను వేగనిచ్చేసాము. ఇప్పుడు ఈ కూరలో వేసేసుకోవాలండి. ఉడికిన కూరలో చాలా సింపుల్ అండి చేసుకోవడం. చూడండి దగ్గరగా వచ్చేసింది. ఇందులో కలిపేసుకున్నాము. ఫైనల్గా కొత్తిమీర అండి, కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఇంతేనండి, చికెన్ కూర రెడీ అయిపోయింది. మా కూర నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్